హలో అండి, నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది వచ్చేసి అయితే సండే వీడియో అండి. సండే రోజు నేను ఏం చేశానన్నది చూపిస్తున్నాను. సండే రోజు అయితే నేను బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ చేశానండి. అందుకోసం నేనైతే ఫస్ట్ 2 గ్లాసులు బాస్మతి రైస్ అయితే కడిగి నానబెట్టుకున్నానండి అరగంట ముందు. ఇక్కడ కర్రీకి అయితే ఇంక నేను ప్రిపేర్ చేస్తున్నానండి. స్టవ్ అయితే వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే పోసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు వేసి వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు కొంచెం వేసి వేయించుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు నేను వేయించుకున్నాను. అలాగే టమాటా ప్యూరీ కూడా వేసి కొంచెంసేపు వేయించుకున్నానండి పచ్చివాసన పోయేంత వరకు. ఎప్పుడైతే కడిగి పెట్టి చికెన్ వేసుకున్నాను. చికెన్ వేసుకున్నాక కొంచెంసేపు సిమ్లో పెట్టి అలా వదిలేసాను అనమాట. ఇదిలోపు అది కుక్ అవుతుంది. ఇక ఒకవైపు స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె ఒకటైతే తీసుకున్నానండి. దాంట్లో చూపిస్తున్నట్టు మసాలా దినుసులు అయితే నేను వేసుకున్నాను. బగారా రైస్కి ఏం కావాలో అవన్నీ నేను ప్లేట్లో పెట్టుకొని వేసుకున్నానండి. ఇంకా అవి అయితే వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా నేను వేయించుకున్నాను. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసి నేను వేయించుకున్నానండి. తర్వాత ఇది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి వేయించుకున్నాను. కరివేపాకు కూడా వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకున్నాను. అలాగే నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నానండి. గ్లాసున్నర అయితే నేను వాటర్ తీసుకుంటాను. అలాగే నీళ్ళల్లో ఏంటంటే కొంచెం ఉప్పు, టేస్టింగ్ సాల్ట్ అయితే నేను వేసాను. అప్పుడే బాగుంటుంది. నేనైతే కళ్ళుప్పు వాడానండి. కళ్ళుప్పు ఏంటంటే టేస్ట్ బాగుంటుంది, కరెక్ట్గా సరిపోతుంది అనమాట. నాకైతే కళ్ళుప్పే అలవాటు. ఈలోపు చికెన్ కూడా ఒకసారి అయితే చూసేద్దాము. చికెన్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం అయితే నేను వేస్తున్నానండి. వేసి కొంచెం వాటర్ గ్రేవీ కోసం అనమాట వాటర్ పోసి సిమ్లోనే పెట్టుకున్నానండి. ఎందుకంటే చికెన్ తొందరగానే కుక్ అయిపోతుంది అనమాట. ఈ లోపైతే ఎసురు కూడా కాగిందండి. ఇందాక చెప్పినట్టు బాస్మతి రైస్ అయితే నేను కడిగి పక్కన పెట్టుకున్నాను కదండి. గిన్నెలో నీళ్ళు అయితే వంపేసి నేను రైస్ అయితే వేస్తున్నానండి. ఈ ప్రాసెసింగ్ అంతా హైలోనే పెట్టి చేస్తున్నాను నేను. ఎందుకంటే మొత్తం ఉడుకుతుంది, త్వరగా ఉడుకుతుంది అనమాట. అందుకని ఒక్కసారి నేను కలిపి హైలోనే ఉంచుకున్నానండి. ఇంకా కూర కూడా అయితే ఒకసారి చూసారా? ఇప్పుడైతే హైలో ఉంచడం వల్ల ఏంటంటే నీళ్ళన్నీ ఉడికిపోయినాక తర్వాత సిమ్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసానండి. అలాగే కొత్తిమీర కూడా నేను పైన చల్లాను. నెయ్యి కూడా కొంచెం వేసానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది. అలాగే ఇప్పుడైతే మూత పెట్టుకొని కొంచెం ఏదైనా బొరువాడిది పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆవిరిపోకుండా. నా కాడైతే చిన్న రోల్ ఉంది. ఆ చిన్న రోల్ని అయితే నేను దాని మీద పెట్టానండి. ఆవిరి ఎక్కడికి పోదు. ఇంకా కుక్ అవుతుంది ఏదన్నా కొద్దిగా ఉంటే పొలుకు. అలాగే 5-6 నిమిషాలు దాన్ని వదిలేసామంటే రెడీ అయిపోతుంది అనమాట బగారా రైస్. లోపు చికెన్ కూడా రెడీ అయిందండి. చికెన్లో లాస్ట్లో ఏంటంటే కొంచెం అయితే ధనియాల పొడి, కొంచెం అయితే చికెన్ మసాలా వేసానండి. బాగుంటుంది టేస్టు. ఇకైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే నేను వేసుకొని కలియబెట్టాను. కాసేపు కలియబెట్టి స్టవ్ అయితే నేను ఆపేసానండి. ఈలోపు అయితే అన్నం ఒకసారి చూసేద్దాము. ఆ రోల్ అయితే తీసి నేను పక్కన పెట్టుకున్నానండి. చూసారా ఎలా ఉందో? చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. ఏ మెతుకు ఆ మెతుకైతే ఉంది. ఇప్పుడు మీరైతే చూడండి, ప్లేట్లో పెడుతున్నాను. చూసి మీరే కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉంది ఏంటని. అలాగే నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టానండి. మీరైతే సపోర్ట్ చేయండి. అలాగే నా వీడియోస్ అయితే నచ్చినట్టయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇదైతే ఇవాళ వీడియో అండి. మీరే చెప్పండి ఎలా ఉంది ఏంటని చెప్పేసి. ఓకేనండి, ఇదండి ఇవాళ వీడియో. రైస్ అయితే చాలా బాగా కుదిరిందండి. ఉంటానండి. థ్యాంక్ యూ.